మీటర్లు, పొడవు 4 కిలోమీటర్లు. పివివిఆర్ ఎక్స్ప్రెస్ తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే. 6 లేన్లతో 4 కిలోమీటర్ల పొడవు. పాత బస్తీ నుండి ఆరాంఘర్ వరకు ట్రాఫిక్ ఫ్రీ, టెరిఫిక్ ఫ్రీ జర్నీ అందరికీ కూడా మనకు అందించబోతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత. రైమ్ అంటూ దూసుకు వెళ్ళొచ్చు ఇక అందరూ కూడా. ఎంజీబీఎస్ నుండి, శంషాబాద్ నుండి ఇక మెజార్టీ టైం సేవ్ అవుతుంది ప్రజలందరికీ కూడా. ఈ ఫ్లైఓవర్ 6 లేన్లతో స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎస్ఆర్డిపిలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. ర్యామ్ సర్వీస్ రోడ్ మార్చి నెలాఖరులోగా పూర్తవుతుంది. ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి ప్రజలకు. 42 పనులలో 36 పనులు పూర్తయ్యాయి. 23వ ఫ్లైఓవర్గా జూ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఈ ఫ్లైఓవర్ కొనసాగబోతోంది. అన్ని వాహన రవాణా సమస్యలకు అన్నింటికి కూడా ఈ ఫ్లైఓవర్ చెక్ పెట్టబోతోంది. ఇక ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారంటే రై అన్న పదమే గుర్తుకొస్తుంది. ప్రతి పథకం కూడా రైమ్ అంటూ దూసుకెళ్తోంది. మన ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సారథ్యంలో హైదరాబాద్ నగరం ఘనత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైశిష్ట్యం అంతా కూడా ప్రపంచ పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతోంది. Commissioner GHMC cordially invites you to grace the inaugural ceremony of 6-lane grade separator flyover from Aramghat to Zoo Park under SRGP by our beloved Honorable Chief Minister, Government of Telangana, Shri Enumula Revanth Reddy Garu. Today, Monday, 6th January 2025, the right time for right leader to climb right all people, all citizens. Honorable Minister for Transport and BC Welfare, Hyderabad District Incharge Minister Sri Ponnam Prabhakar Garu, alage Government Chief Whip, Legislative Council Sri Patnam Mahendra Reddy Garu, Honorable Mayor GHMC Srimati Gadwal Vijayalakshmi Garu, MLC Rehmat Garu, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు, స్పెషల్ ఇన్వైటీస్గా ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ ఎంపీ హైదరాబాద్ కాన్స్టిట్యూయెన్సీ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ చేవెళ్ల నియోజకవర్గం, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ మీర్జా రెహ్మత్ బేగ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ సుంకరి రాజు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మల్లేశం యజ్ఞ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ భోగాప్రభు దయానంద్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు, బాల్మూర్ ఆనరబుల్ ఎమ్మెల్సీ వెంకట నరసింహరావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే బహదూర్పుర శ్రీ మహమ్మద్ ముబీన్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీమతి ఎస్ వాణి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ గారు, ప్రొఫెసర్ ఎం కోదండరామగారెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, ఆనరబుల్ ఎమ్మెల్యే రాజేంద్రపూర్ శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, ఇంకా కార్పొరేటర్ రామంతపుర వార్డ్ నంబర్ 55 శ్రీ మహమ్మద్ ఖాదిర్ గారు, కార్పొరేటర్ మైలార్దేవులపల్లి వార్డ్ నెంబర్ 59 శ్రీ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు, కార్పొరేటర్ రాజేంద్రనగర్ వార్డ్ నెంబర్ 60 శ్రీమతి పి అర్చన గారు, ఇంకా మరెందరో అతిథులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. దాదాపు సగం మంది విచ్చేశారు. శ్రీ ఎం దానకిషోర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్, శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం, వచ్చేసారా?
అమృత హస్తాల మీదుగా అక్కడ జ్యోతి ప్రజ్వలన కావించుకొని గ్యాలరీలో అన్ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అతిథులు మాన్య మహోదయులు మన ప్రీతమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ద డైనమిక్ లీడర్ ద డైనమైట్ ద మ్యాన్ లైక్ ఎ మిసైల్ స్టీల్స్ హార్ట్ విత్ హిస్ విక్టోరియస్ స్మైల్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు వివిధ శాఖల మంత్రులు అతిథులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది జిహెచ్ఎంసి 6 lane grade separator flyover from Aramghat to Zoo Park under SRDP inaugural function inaugural ceremony కి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వేసే ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం చేసే ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసం ద లీడర్ లైక్ డైనమైట్ ద డైనమిక్ విజన్ ద మ్యాన్ విత్ డైనమిక్ మిషన్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అసదుద్దీన్ ఓవైసీ గారికి ఎమ్మెల్యే ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. జిహెచ్ఎంసీ అధికారులకు అందరి మంత్రులకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. జనాలందరూ కూడా దయచేసి రండి ప్లీజ్. మాన్య మహోదయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద డైనమిక్ లీడర్ దయచేసి ప్రజలందరూ కూడా ఇటు పక్కకు రండి. గ్యాలరీలో ఎవరు నించోకండి. దయచేసి సంయమనం పాటించండి. పోలీస్ శాఖకి సహకరించండి. ఇది మన కార్యక్రమం. దయచేసి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి గ్యాలరీలోకి రండి ప్లీజ్. ఎవరు కూడా అటు నించోకండి. ఇది మన కోసం వడివడిగా అడుగులు వేస్తున్న మాన్య మహోదయులు ద డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మన కోసం ప్రారంభించబోతున్న అత్యద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇది విజయవంతం చేసుకోవడంలో మనందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ప్లీజ్ కోఆపరేట్, కైండ్లీ కోఆపరేట్. I request all the people kindly cooperate with police department. Kindly please occupy your seats. దయచేసి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా Commissioner of GHMC cordially invites you to the grace of the inaugural ceremony of 6 lane grade separator flyover from Aramghat to Zoo Park under SRDP. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి, గద్వాల్ విజయలక్ష్మి గారు జిహెచ్ఎంసీ అండ్ అందరికీ కూడా అధికారులందరికీ కూడా సాదర స్వాగతం. అలాగే కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసి శ్రీ ఇలంబర్తి గారు ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి, శ్రీ బి కృష్ణయ్య గారు చైర్మన్ బిఎస్సిపిఎల్, శ్రీ బి సందీప్ గారు డైరెక్టర్ బిఎస్సిపిఎల్, శ్రీ భాస్కర్ రెడ్డి గారు జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్, శ్రీ దత్పత్ జిహెచ్ఎంసి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అండ్ వేం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం. అందరి అధికారులకు కూడా జిహెచ్ఎంసి తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము.
ఇక ఏ కార్యక్రమాన్నైనా సరే మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాం, అది మన సనాతన ధర్మం. ఈ కార్యక్రమానికి, ఇంత మహత్తర కార్యక్రమానికి, తెలంగాణలోనే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంగా రూపుదాల్చబోతున్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మాన్య మహోదయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని, వారితో పాటు ఇతర శాఖల మంత్రుల్ని, అధికారుల్ని కూడా సవినీయంగా వేడుకుంటున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధితే సర్వం దీపలక్ష్మీర్ నమోస్తుతే. శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కావించుకోబోతున్న ఏ పథకమైనా సరే అఖండ జ్యోతిలాగా వెలుగొందుతుంది, మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అది ఆయన వరవడి. Please stop the song. Please stop the song. వేద మంత్రోచ్చరణల మధ్య అఖండంగా జ్యోతి ప్రజ్వలన కావించుకున్నాం. అతిథులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం మరొకసారి. దయచేసి అక్కడ బ్యారిగేడ్స్ పక్కకు జరిపి అక్కడ అయితే పబ్లిక్ ఎవరుతున్నారో వాళ్ళని లోపల రానివ్వండి. పోలీస్ అధికారులకు రిక్వెస్ట్, అక్కడ బ్యారిగేడ్స్ ని పక్కకు జరిపి అక్కడ ఉన్న వహించవలసిందిగా ఆనరబుల్ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారిని సవినీయంగా కోరుతున్నాము. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, మరి ఇతర శాసన సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకి, మరియు ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేషన్ చైర్మన్స్కి, ఎమ్మెల్సీస్కి, మరియు ముఖ్య నాయకులందరికీ కూడా, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, మరి వేదిక ముందు ఉన్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ఆరంగర్ నుండి జూపార్ వరకు నిర్మించిన 6 లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీగా తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి నిత్యం ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లను దాటుకుంటూ ప్రజాపాలన అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నా రైజింగ్ తెలంగాణ నిర్మాణాలు చేస్తూ రైజింగ్ హైదరాబాద్లో భాగంగా జిహెచ్ఎంసీకి హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 7,032 కోట్ల రూపాయలు అలాట్ చేసినందుకు జిహెచ్ఎంసీ మేయర్గా ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కష్టాలను అధిగమించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో నగరానికి కొత్త జోష్ తీసుకువచ్చారు మన సీఎం గారు. హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా రూపొందించడంలో ముఖ్యమంత్రి గారి పట్టుదల మరియు సంకల్పం ఎంతో గొప్పది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా 4th సిటీగా నగరాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్. ప్రజా పాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. సుమారు 799 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ 4 కిలోమీటర్ల పొడవులో ఉంది. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఉప్పల్ నుండి ఎల్బీ నగర్, బైరామల్గూడ, చంద్రాయన్ గుట్ట వంటి ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాహనదారులకు ఇంధన ఆదా, కాలుష్య తగ్గింపు, సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది. ఈ ఫ్లైఓవర్ నగర అభివృద్ధిలో మరొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుంది. నగర అభివృద్ధి ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని, మరి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ కార్యాచరణలో మనం అందరం కలిసి ప్రయాణిద్దామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అందరు ప్రజానిధులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రసంగించవలసిందిగా సవినీయంగా వేడుకుంటున్నాము. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं मजलिस इत्तेहाद अल मुस्लिमीन और पुराने शहर की आवाम की जानिब से मोहतरम चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब का इस्तकबाल करता हूं और मैं सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब रुकन पार्लियामेंट व मुबीन साहब रुकन असम्बली को मुबारकबाद पेश करता हूं आज के इस तकरीब के लिए और हमारे शहर की मेयर साहिबा का भी मैं शुक्रिया अदा करता हूं और मुबारकबाद देता हूं। और आज की इस तकरीब में शिरकत करने के लिए आए हुए अरकान असम्बली, अरकान कौंसिल, अरकान बल्दिया, सबका मैं पुराने शहर में आप तमाम का इस्तकबाल करता हूं और बड़ी ही मसरत की घड़ियां हैं कि आज मैं ये कहूं तो गलत ना होगा कि शहर हैदराबाद का दूसरा सबसे बड़ा फ्लाईओवर आज पुराने शहर के इस हिस्से में जिसका इफ्तिताह होने जा रहा है। न सिर्फ ये बल्कि आज अल्हम्दुलिल्लाह अल्लाह का फजल करम है कि एक और संग बुनियाद रखा गया है जो जोन 2 का सीवरेज लाइन का संग बुनियाद है, जिसकी लागत करीब 301 करोड़ रुपया है। तो इसके लिए भी मैं मोहतरम चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि आपने इसकी मंजूरी दी। लेकिन ये बात मैं ज़रूर कहूँगा कि जोन 2 में हमने जवाहरलाल नेहरू नेशनल अर्बन रिन्यूअल मिशन के ज़रिए 251 करोड़ रुपया मंजूर करवाया था, 251 करोड़ अर्लियर, जिसके ज़रिए जितना स्ट्रॉम वाटर ड्रेन में जो सीवरेज को मिलाया जाता था, एक HNL की लाइन के ज़रिए हमने सीवरेज को अलग किया स्ट्रॉम वाटर से। और उसके बाद में जो बचा हुआ काम था जोन 2 का 301 करोड़ का, जिसका संग बुनियाद आज रखा गया है, तो इसके ज़रिए
जोन 2 का जितना भी सीवरेज है उसको एक अलग लाइन के जरिए न सिर्फ खारिज किया जाएगा बल्कि ट्रीटमेंट भी किया जाएगा और मूसी में ये गंदा पानी नहीं जाएगा बल्कि एक ट्रीटमेंट प्लांट्स के जरिए भी इसको ये प्रोजेक्ट को कंप्लीट करने का एक बड़ा ही अच्छा काम किया गया था। और मैं ये बात भी ज़रूर कहूँगा कि शहर हैदराबाद में नया शहर हो या पुराना शहर, मुर्की नाला एक वाहिद मुर्की नाला का एक प्रोजेक्ट है जिसको हमने कंप्लीट किया स्ट्रॉन्ग वाटर ड्रेन का के बारिश के पानी को जाने का। एंड चंद्रायन गुट्टा अगर ये प्रोजेक्ट हो जाने के बाद में हैदराबाद का एक वाहिद हलका होगा जहां पर सीवरेज भी अलग जाएगा और स्ट्रॉन्ग वाटर ड्रेन भी अलग जाएगा, बारिश का पानी भी। तो और मैं इसके लिए चीफ मिनिस्टर साहब का मैं ममनून हूं, मशकूर हूं कि आपने ये मंजूरी दी, जो मुझे मौका दिया है। आपने चंद थोड़ी सी बातें आपकी नज़र करना चाहता हूं, वो ये है कि एक तो पहले हमने जब ये फ्लाईओवर का ड्राइंग्स बनवाई थी तो ये पुराने पुल से लेके आरामगढ़ तक था, तो इसको बीच में अब आप देखते हैं कि ये लैंडिंग यहाँ पर हो रही है और पुराना पुल का फ्लाईओवर का भी लैंडिंग हो रही है बीच में। तो मैं आपसे रिक्वेस्ट करूंगा कि इस फ्लाईओवर को उस फ्लाईओवर से मिला देते हैं, तो अगर कोई वहां से चढ़ेगा तो यहां उतरेगा और वहां पुराने पुल से चढ़ेगा तो यहां पर आएगा। और इसके साथ ही साथ एक छोटा सा 21 करोड़ बाकी है, जहां यहां पे ये जो एक्विजिशन करना है, तो अगर ये एक्विजिशन कंप्लीट हो जाएगा तो ऊपर से जाने वाले आसानी से जाएंगे, नीचे से जाने वालों को भी अच्छा रास्ता मिलेगा। और नीचे की बात मैं इसलिए कर रहा हूं क्योंकि यहां सामने हमारा नेहरू ज़ूलॉजिकल पार्क है, जू है, और मैं ये कहूंगा कि किसी जमाने में इंटरनेशनल नाम रखता था और आज भी हमारा जू काफी मशहूर है और एनिमल्स काफी है। यहाँ पर जो बच्चे आते हैं, टूरिस्ट भी यहाँ पे ज्यादा आता है। ये बात मैं टूरिज्म पॉलिसी जो आपने असेंबली में लाई थी उस वक्त कहना चाह रहा था, लेकिन मेजर अपोजिशन पार्टी की गड़बड़ की वजह से टूरिज्म पॉलिसी पर बहस नहीं हो सकी, डिबेट नहीं हुआ और वैसी वो टूरिज्म पॉलिसी को उसको मंजूर किया गया था असेंबली में। तो इसलिए मैं आपके जरिए यही अपील करूंगा कि ये ज़ूलॉजिकल पार्क है और टूरिज्म पॉलिसी में भी मैं आपको याद दिलाना चाहता हूं कि आज से 20 बरस से, लास्ट 20 ईयर से, और मैं ये कहूंगा कि राजशेखर रेड्डी साहब के दौर में ओल्ड सिटी के लिए 2000 करोड़ का एक पैकेज दिया गया था और उस वक्त चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट के बारे में भी ऐलान किया गया था और बड़े ही सुनहरी ख्वाब हमको दिखाए गए। किसी ने इसको इस्तांबुल बनाने की बात कही तो किसी ने सिंगापुर। ना हमको इस्तांबुल चाहिए ना सिंगापुर, हमको सिर्फ चार मीनार का पेडेस्ट्रियनाइजेशन का प्रोजेक्ट का कंप्लीशन चाहिए। और उसके लिए हजारों के एक दिन में 25,000 30,000 टूरिस्ट आते हैं चार मीनार, लाड़ बाजार को देखने के लिए। वहां पे पार्किंग का प्रॉब्लम है और वो पार्किंग लॉट्स बनाने के लिए चार मीनार बस स्टैंड के पास और खिलवत के पास हमने मुतालिबा किया था। और जब चार मीनार पेडेस्ट्रियनाइजेशन की हम बात करते हैं तो हमको इस बात का भी ख्याल रखना चाहिए कि पुराने शहर का इकोनॉमिक जोन अगर कुछ है तो वो चार मीनार है, और हैदराबाद की पहचान भी है तो वो चार मीनार है। तो हमने एक प्रपोजल रखा था कि नए पुल के पास, सालार जंग म्यूजियम के पास, वहां पे ब्रिजेस को डालकर जितने भी हॉकर्स हैं उनको वहां पे रिहैबिलिटेट किया जाए, उनको वहां पे रोजी रोटी के लिए दिया जाए और चार मीनार पेडेस्ट्रियनाइजेशन को कंप्लीट किया जाए। मंडी मिरालम का भी हमने एक प्रोजेक्ट एमपी साहब ने दिया था, वो भी मंजूर हुआ। मुर्गी चौक का भी एक प्रोजेक्ट को दिया था, वो भी हुआ। और ये टूरिज्म के लिए यहाँ पे हमने मीरालम तालाब का भी, इसको भी डेवलप करने के लिए एक प्रपोजल दिया था। तो
तो हम उम्मीद करते हैं कि टूरिज्म पॉलिसी में मैंने आपका स्टेटमेंट असेंबली में पढ़ा था, उसमें आपने कई मनादिर का जिक्र किया है। मैं आपसे अपील करूंगा कि टूरिज्म पॉलिसी में दरगाहों के भी टूरिज्म को शामिल किया जाए, जिससे कि जहांगीर पीरा की दरगाह हो, बड़े पहाड़ की दरगाह हो, दरगाह यूसुफैन हो, बाबा शरफुद्दीन साहब की पहाड़ी हो। अगर हम ये भी लेंगे और मॉस्क भी लेंगे, मक्का मस्जिद है, अफजलगंज की मस्जिद है, ये सारों को भी अगर टूरिज्म पॉलिसी में लेंगे तो इससे और डेवलपमेंट होगा। और टूरिज्म पॉलिसी में हम मेदक के चर्च को भी ले सकते हैं, ग्रामर स्कूल के यहाँ का जो चर्च है उसको भी ले सकते हैं, और गोलीपुरे का जो हमारा गुरुद्वारा है, को सिख बरादरी के भी कई गुरुद्वारे हैं रिलीजियस के, आप टूरिज्म में वो भी ले सकते हैं। और फिर आपको ये भी बताऊंगा कि पारसी कम्युनिटी भी यहाँ पर है, पारसियों का भी बहुत बड़ा एक इबादत खाना है, उसको भी हम टूरिज्म पॉलिसी में ले सकते हैं। पाएगा टूम्स है ओल्ड सिटी में, उसको भी डेवलप करने के लिए आगा खान को दिए हैं। और उसके साथ ही साथ हमने ये गोलकुंडा 7 टूम्स को, जो आगा खान फाउंडेशन जो 7 टूम्स को डेवलप कर रहा है, एक स्काईवे, एक वे है, पूरा पुराना ओल्ड ट्रेड वे है, उसके डेवलपमेंट के लिए भी हमने प्रपोजल दिया था हमारे कारवान के एमएलए साहब ने। और फिर शेख पेट से लेके 7 टूम्स गोलकुंडा फोर्ट में हमने एक प्रपोजल दिया था। फ्रेंच कंपनी ने आकर देखा भी था ट्रैम के लिए कि ट्रैम के सर्विसेज को वहां पे हम ले सकते हैं। तो मैं उम्मीद करूंगा कि आप ओल्ड सिटी को और ये मसाइल को जो हमने उठाकर आपके सामने रखे हैं, इस पर आप गौर करेंगे। उसके साथ ही साथ ये भी कहूंगा कि नए शहर में आप देखते हैं कि टावर्स है, बिल्डिंग्स है, अपार्टमेंट्स है, वैसे ही एक टावर्स का, अपार्टमेंट का कल्चर अब ओल्ड सिटी में भी आ रहा है। तो हमने एक अच्छा प्रपोजल बनाया है कि वो प्रपोजल के जरिए हमने रिक्वेस्ट की है गवर्नमेंट से कि एक 500 करोड़ का एक अगर आप पैकेज ओल्ड सिटी के लिए देते हैं, तो उसके जरिए हम जितने भी पानी की टाकियां हैं, जैसा मोगलपुरा पानी की टाकी है, बहुत पुरानी है, संतोष नगर पानी की टाकी है, बहुत पुरानी है, मीरालम फिल्टर है, बहुत पुराना है। तो ऐसे हमने 7 असेंबली कॉन्स्टिट्यूंसीज में 3 नए ओवरहेड टैंक्स के लिए एक आपसे हम अपील करते हैं कि 500 करोड़ का अगर आप पैकेज देंगे तो इसके जरिए काफी पानी का जो मसला पुराने शहर में है ये दूर हो सकता है। तो हम उम्मीद करेंगे कि इसके साथ ही साथ कि अगर आप देखते हैं पुराने शहर में बस बेस, बस स्टैंड्स और मिनी बसेस की बहुत जरूरत है। हम उम्मीद करेंगे कि आप ये मिनी बसेस को भी देंगे। और ये बहादुरपुरे में इतना बड़ा फ्लाईओवर आया है, लेकिन हमने एक अपील की थी, इसकी मंजूरी हुई है, उसको स्पीड अप करने के लिए बोलेंगे कि बहादुरपुरे में एक जूनियर कॉलेज और डिग्री कॉलेज को भी अगर आप मंजूरी देंगे तो आईआईटी के वहां पे अच्छा होगा इसमें। इसके साथ ही साथ मैं चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करूंगा कि इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट को आप बहादुरपुरे में जो है इसको अपग्रेड कर रहे हैं, इंजीनियरिंग कॉलेज में कन्वर्ट करने के लिए, इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं। हमने एजुकेशन के लिए भी एक प्रपोजल दिया है चंद्रायन गुट्टे में जूनियर एंड डिग्री कॉलेजेस के लिए, और फिर हमने एक प्रपोजल दिया है कारवान में, मलकपेट में। ये सारे प्रपोजल्स याखुतपुरे में भी हमने दिया है कि जूनियर कॉलेजेस और उसके लिए एक में, और फसलानसर में, नामपल्ली में। तो मैं उम्मीद करता हूं कि आप ये एजुकेशन के ऊपर भी देखेंगे और पुराने शहर के चार मीनार पेनिस्ट्राइजेशन के प्रोजेक्ट को आप कंप्लीट करेंगे। और उसके साथ ही साथ मछली कमान है, गुलजार हाउस है, ये पूरे 4 कमाने हैं पुराने, इसको भी आप हेरिटेज में लेकर इसको डेवलप करेंगे। और मैं चीफ मिनिस्टर साहब से और एक अपील करूंगा कि एक बहुत बड़ा पुराने शहर के लोगों का मसला है, तालीम के साथ ही साथ सेहत का है। हुकूमतों ने उस्मानिया हॉस्पिटल को नजरअंदाज किया और आज उस्मानिया हॉस्पिटल बिल्कुल नई के बराबर हो चुका है। मैं आपसे अपील करूंगा कि आपने इस फ्लाईओवर के इफ्तिताह के लिए वक्त निकाला, जल्द अज जल्द आप थोड़ा सा वक्त निकालिए और उस्मानिया हॉस्पिटल का भी संग बुनियाद रख देते हैं, ताकि पुराने शहर के लोगों के लिए हॉस्पिटल भी हो जाएगा। काफी तकलीफ है। मैं ये
मसाइल आपके सामने रख रहा हूं इस उम्मीद के साथ कि आप न सिर्फ इन मसाइल को आप देखेंगे बल्कि हल भी करेंगे। और जब सेहत तालीम की बात करता हूं तो मैं आपसे यह भी अपील करूंगा कि पुराने शहर में खुली कुतुब शाह स्टेडियम है। आप देख रहे हैं कि वो स्टेडियम सिर्फ पॉलिटिकल एक्टिविटीज के लिए यूज हो रहा है, स्पोर्ट्स के लिए नहीं हो रहा है। तो आपसे मैं अपील करूंगा कि आप ये खुली कुतुब शाह स्टेडियम हो, लाल बहादुर स्टेडियम हो, इन स्टेडियम्स को स्पोर्ट्स के लिए आप डेवलप करें ताकि हम स्पोर्ट्स का फरोग कर सकें। और आपको यह भी याद दिलाऊंगा कि बाबा शरफुद्दीन साहब की पहाड़ी में 50 एकड़ वक्फ एकड़ की लैंड है जिसको राजशेखर रेड्डी साहब ने मजलिस की नुमाइंदगी पर दी थी। वो जमीन को अगर आप उसमें से 20 एकड़ वक्फ बोर्ड अगर देती है तो वहां पे पुराने शहर के लिए एक स्पोर्ट्स एक्टिविटी का, एक फुटबॉल का एक बहुत बड़ा मरकज बना सकते हैं। कि हमको ये भूलना नहीं चाहिए कि पुराने शहर को जो लोग कहते हैं कि यहां काबिलियत नहीं है, मैं याद दिलाना चाहता हूं कि हिंदुस्तान की नुमाइंदगी करने वाले ओलंपियंस और ओलंपिक में गोल्ड लाने वालों की टीम में पुराने शहर के फुटबॉलर्स भी थे। लेकिन आज वो फुटबॉलर्स को रिकग्निशन नहीं मिल रहा है। तो मैं उम्मीद करता हूं कि मैं सीदर बाबू साहब का इस्तकबाल करता हूं पुराने शहर के इस सरजमीन पर कि आप भी यहां पे तशरीफ लाए। बहुत बहुत शुक्रिया साहब आपका। और आपको देखकर याद आता है कि आईटी भी आपके जिम्मे उसमें है। मलकपेट में एक आईटी सेंटर का जो मंजूरी जो हुई थी उसके काम को भी तेजी से करने के लिए मैं आपसे अपील करूंगा। और फिर ये भी कहूंगा कि स्किल डेवलपमेंट के लिए एक ट्रेनिंग का सेंटर ओल्ड सिटी में भी आपने असेंबली में कहा था, उसको भी अगर लाएंगे तो पुराने शहर के नौजवान जो डिग्रियां रहने के बाद भी रोजगार से महरूम है उनके हाथ में स्किल भी आएगा। तो मैं आपका फिर से इस्तकबाल करता हूं और अपील करूंगा आपसे कि इमाम और मौजनीन के 5 माह से उनके पैसे नहीं आए, मुसलसल हमको नुमाइंदगी कर रहे हैं कि नहीं आए, उसको अगर आप ग्रीन चैनल में डाल देंगे तो वो इमाम मौजनीन की पूरी हर महीने को उनके पैसे आ जाएंगे और औकाफी जायदादों का तहफ़्फ़ुज़ होगा और पुराने शहर की तरक्की होगी। और हमको उम्मीद है कि आप पुराने शहर का मुसलसल कम से कम 6 महीने में एक मरतबा दौरा करेंगे और कामों का ऐसे संगे बुनियाद रखेंगे ताकि पुराने शहर और नए शहर में कोई फर्क न रहे। पुराना शहर एक खूबसूरत शहर है और यहाँ के लोग बड़े ही मोहब्बत करने वाले लोग हैं। मैं इसके साथ साथ एक बात ये कहूंगा, आपसे अपील करूंगा कि 20 करोड़ रुपया लाल दरवाजे की मंदिर के लिए मंजूर हुआ, जियो दिया गया, लेकिन आज तक भी वो लाल दरवाजे की मंदिर का काम नहीं हुआ है। अगर आप बोलेंगे तो मैं सारे लोगों को लेकर आता हूं कि तेलंगाना का सबसे बड़ा फेस्टिवल लाल दरवाजे की इस मंदिर में होता है। वहां मंदिर का मसला है और चंद्रायन गुट्टे में भी एक चंद्रायन गुट्टे की भी मशहूर मंदिर है, वहां की उसको भी डेवलप करने के लिए। तो मैं ये कहना चाहता हूं, जो लोग कहते हैं कि हम सिर्फ मुसलमानों की नुमाइंदगी करते हैं, मैं बताना चाहता हूं कि पुराने शहर में रहने बसने वाले मुसलमान, हिंदू, सिख, ईसाई सबकी नुमाइंदगी मजलिस इत्तेहादुल मुस्लिमीन करती है और मजलिस सबको साथ लेकर चलना चाहती है। और इसके लिए हम उम्मीद करेंगे कि आपका ताउन होगा। चार मीनार की वो खोई हुई अजमत को हम बहाल करेंगे। वो गोलकुंडा फोर्ट का जो प्रोजेक्ट है 7 टूम्स का है, उसकी अजमत को भी हम बहाल करेंगे और पुराने शहर की बेरोजगारी को दूर करेंगे, तालीमी सरगर्मियों को और अच्छा करेंगे। और यहां पर जो भी काम आपको ताउन होना है, हम मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मेरे सदर मोहतरम की मौजूदगी में यह तयक़ुन देता हूं कि हमारा पूरा ताउन आपके साथ रहेगा और आपके साथ हम बाजू से बाजू मिलाकर खड़े रहेंगे पुराने शहर की तरक्की के लिए और तेलंगाना की खुशहाली के लिए। मैं फिर से आपका शुक्रिया अदा करता हूं और सारे मेहमान जो यहां पर आए हैं
और ये अवाम भी जो आई है, इस अवाम का भी शुक्रिया अदा करता हूं कि आपकी दुआएं, आपका ताउन और आप लोगों का साथ ही है कि आज हम हैं और हमारे रहने की वजह आपका इत्तेहाद है। अपने इत्तेहाद को कायम रखिए और मुनज्जम रहिए, मुत्तहिद रहिए और अपने पुराने शहर को आगे ले जाइए। आज ही मेट्रो ट्रेन के चेक्स भी दिए गए हैं। सीएम साहब का मैं शुक्रिया अदा करूंगा कि चंद्रायन गुट्टेप से भी आपका एक फेज में फिर से आने वाले कल में वहां से भी जा रहा है, मेन हब भी आ रहा है। और ये मैं पुराने शहर के लोगों को से कहूंगा कि ओवैसी हॉस्पिटल, चंद्रायन गुट्टा और एयरपोर्ट का जो वहां पे मेट्रो जा रही है, तो ये ट्रिपल डेकर होगी, डबल डेकर आपने सुना होगा, लेकिन उसकी डिजाइनिंग ऐसी है कि नीचे से भी ट्रैफिक जाएगी, फ्लाईओवर से भी ट्रैफिक जाएगी, फ्लाईओवर के ऊपर से मेट्रो ट्रेन जाएगी। तो इसके लिए भी मैं शुक्रिया अदा करूंगा और कहूंगा कि काम होते रहे हैं, होते रहेंगे। आप मुनज़्ज़म रहिए, मुत्तहिद रहिए, अपनी वाबस्तगी को अपनी जमात के साथ रखिए और आपकी जमात बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की क़यादत में आपके मसाइल को हल करेगी, आपकी नुमाइंदगी करेगी। वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। Thank you so much, sir. Honorable Minister for Information Technology, Electronics and Communications, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు ఆనరబుల్ ఎంపీ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, పేరే చెప్పక్కర్లేదు, శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम वज़ीर आला तेलंगाना जनाब रेवंत रेड्डी साहब, मोहतरमा मेयर साहिबा, मोहतरमा डिप्टी मेयर साहिबा, हमारे पुराने दोस्त जनाब श्रीधर बाबू साहब, मिनिस्टर आईटी और टेक्नोलॉजी, शहनशीन पर तशरीफ़ फरमा तमाम मोअज़्ज़ज़ अरकान असम्बली, अरकान क़ानून साज कौंसल, तमाम MAUD के ज़िम्मेदारान अहदेदारान, मैं अपनी जानिब से हैदराबाद की पार्लिमानी अवाम की जानिब से मोहतरम जनाब रेवंत रेड्डी साहब का आज यहाँ पर इस्तक़बाल करता हूँ और उनका शुक्रिया अदा करता हूँ कि उन्होंने हैदराबाद के दूसरे बड़े फ्लाईओवर का आज यहाँ पर इफ्तिताह किया। और मैं उनका शुक्रिया इसलिए भी अदा करना चाहूँगा कि वो जब वज़ीर आला बने उसके बाद इस काम में बहुत सुस्ती पैदा हो चुकी थी और उसका वजह ये थी कि फ़ंड्स की ज़रूरत थी। तो मैं चीफ मिनिस्टर साहब से नुमाइंदगी किया और उन्होंने फ़ौरन उस पर मुस्बित एक्शन लेकर फ़ंड्स को जारी किए और अल्हम्दुलिल्लाह आज ये हैदराबाद का दूसरा बड़ा फ्लाईओवर का काम मुकम्मल हुआ। मैं इस मौके का फ़ायदा उठाते हुए चीफ मिनिस्टर से गोल से निकलकर LB नगर, OAC हॉस्पिटल, DRDL से होते हुए मैलार्दो की जाए। मुझे यकीन है कि इंशाअल्लाह ताला आपकी ज़ेर क़यादत तेलंगाना में आप उन तमाम किसानों को, गरीबों को और ख़ास तौर से नौजवानों के ख्वाबों को पूरा करेंगे। मंजलिस आपके साथ उन ख्वाबों को पूरा करने के लिए आपका साथ देगी। बहुत बहुत शुक्रिया। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంతకం చేసిన క్షణం నుంచి మనసా వాచా కర్మణ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశం పాటుపడుతూ అలుపెరగని సూర్యుడిలా
వెలుగు విరజిమ్ముతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ధి అదొక్కటే తన ఆశయంగా భావిస్తున్న ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా సవినీయంగా వేడుకుంటున్నాము. సార్ ఇందాక నమస్తే. అందరికీ నమస్కారం, सबको आदाब. आज का जो 6 लेन फ्लाईओवर का इनाग्रेशन का वक्त पे हमारा जो खास मित्र अकबरुद्दीन ओवैसी साहब के साथ और बहुत दिन के बाद आपका एमआईएम का पार्टी प्रेसिडेंट जनाब असाउद्दीन ओवैसी साहब के साथ और यहाँ का एमएलए साहब मोहम्मद मुबीन साहब के साथ हमारे ऑनरेबल चीफ मिनिस्टर है रेवंत रेड्डी जी ने हमारे साथ और बाकी मंच पे बैठे हुए मेयर, डिप्टी मेयर, ऑनरेबल एमएलसीज और शहर में हर वक्त पे आपके साथ रहते हुए यहाँ पर शामिल होने के लिए आपके कॉरपोरेटर्स, आपके काउंसलर्स और तमाम बुजुर्गों के साथ हम आए हुए हैं. एक ही बात बोलता हूं मैं, हमारे असद साहब ने अभी बोले अब निजाम कॉलेज के उर्दू में बात करो बोल के. हमारा जो मुख्यमंत्री का रेवंत रेड्डी जी साहब और हमारे कांग्रेस हुकूमत की इरादा है, हम नहीं भूलेंगे ओल्ड सिटी को, हम नहीं भूलेंगे पुराना शहर को. ये हैदराबाद आपका है, हमारा है, सबका है. ये यहां पर सब मिलके तेलंगाना राष्ट्र में और अपनी राष्ट्र में ये हैदराबाद और ओल्ड सिटी का नाम बिना लेते हुए दुनिया में कोई किसी कोने पे भी हैदराबाद बोले तो पहले आता है ओल्ड सिटी, बाद में आता है नया शहर, बाद में आता है सिकंदराबाद, बाद में आता है साइबराबाद और हमारा रेवंत रेड्डी साहब ने नया शहर निर्मित करने के लिए फ्यूचर सिटी आता है. इसलिए हम ओल्ड सिटी को नहीं बोलते हैं. ओल्ड सिटी में रहने वाले आम जनता के लिए, उन लोगों के जो खास ये तालीम हो, उन लोगों का लिए रोड्स हो, अभी जो 4 किलोमीटर का फ्लाईओवर हो, जो भी हो, हम लोगों को बहुत नजदीक है, इसलिए हम यहां पर आया हुए हैं. एक ही बात बोलता हूं मैं, कल कोई बोल रहे थे, टीआरएस के पुराना मित्र बोल रहा था ये फ्लाईओवर हम बनाए मगर मुख्यमंत्री साहब और असद भाई इनाग्रेशन कर रहे बोल के. मैं एक ही बात बोलना चाहता हूं उन लोगों को, आप खाली बातों पे चढ़े और बातों पे पेपरों को छोड़ दिए और फॉर्मली आप कागज पे हम फ्लाईओवर बनाते बोल के हमारा असद साहब, अकबर साहब और तमाम एमएलए साहब जब पूछे तो
अब तो कागज दिए। हमारा फर्ज बनता है, सरकार किसी का नहीं, सरकार आम जनता का है। हम जब सरकार बने थे हम बोले थे ये 6 लाइन का जो ये फ्लाईओवर है बहुत सालों से पड़ा हुआ है, उसके लिए पैसे रिलीज नहीं करे, उसके लिए सुपरविजन नहीं करे। जब आपके एमपी साहब और हमारे एमएलए और एमएलसी साहब जब पूछे रेवंत रेड्डी साहब को, तुरंत हमारे ऑफिसर्स को बुला के कहां रुका पड़ा है, कहां पैसे देने का है, सब समय से पहले करने के लिए आदेश दिए है। इसलिए अपन ये 6 जनवरी को 4 बजे ये फ्लाईओवर इनॉग्रेशन कर रहे। हमारे कांग्रेस पार्टी का ये हमारा कमिटमेंट है। एक कमिटमेंट के साथ ओल्ड सिटी का डेवलपमेंट भी चलेगा। अकबर भाई ने मुझे पूछा एक स्किल सेंटर के लिए एक आईटी टावर मलकपेट में पूछे। ये आईटी टावर मलकपेट का जो हिसाब है हम लोग तुरंत मंजूर कर दिए थे, मगर वो वहां पर करने वाले थोड़ा विलंब कर रहा है। उसके पीछे हम करके वो आईटी टावर बनाएंगे। ये पुराना शहर में रहने वाले हम अपना सॉफ्टवेयर इंजीनियर्स को पूरी तरह एम्प्लॉयमेंट देने के लिए कोशिश भी करेंगे। जल्द से जल्द हमारा मुख्यमंत्री जी ने आदेश दिए है ओल्ड सिटी में बड़ी सी बड़ी एक स्किल सेंटर ओपन करने के लिए। वो स्किल सेंटर भी तुरंत ओपन करने के लिए हम स्टेप्स लेते हैं। ये दो चंद बात बोलते हुए हमारे ये शहर के ये हैदराबाद में है, उस तरफ रंगारेड्डी जिले में, और 40-30% जो फ्लाईओवर का जो 30% रंगारेड्डी में आता है, यहाँ का एमएलए साहब, यहाँ का एमएलसी साहब और आपका लीडर असद भाई के साथ वहाँ का रहे हमारा एमएलए साहब प्रकाश गौड़ भी ये फ्लाईओवर बनाते वक्त हर उन लोगों का कोशिश में उसका भी ये पूरी तरह उन लोगों का भी ये रंगारेड्डी जिले के हमारे एमएलए को भी पूरी तरह उन लोगों का भी पूरा ताउन लगाया है। मैं ये बात कहते हुए आई वुड लाइक टू कंग्रेचुलेट really our municipal authorities, especially the team who have worked day and night to complete this tower. And I would like to congratulate our MP Saab, Asad Owaisi Saab, or MLA Saab or MLC Saab for making it happen. Thank you. వేసే ప్రతి అడుగు మన అభివృద్ధి కోసం, చేసే ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం అంటూ రైమ్ అంటూ ఈ పదానికి నిలవెత్తు నిదర్శనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ది డైనమిక్ అండ్ డైనమైట్ మిసైల్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మిత్రులారా, ఈరోజు आखिर में उसी में आ जाएंगे. शुरुआत तो इधर से करने दो. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, మీ అభిమాన నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసనసభలో ఎంఐఎం పక్ష నాయకులు నా చిన్నప్పటి మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, అదే విధంగా డిప్యూటీ మేయర్ గారు,
శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతం సంబంధించిన వేలాది మంది యువకులు ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, 2005 నుంచి 2009 లోపల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 11.5 కిలోమీటర్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఆనాడు మనం నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 4 కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరాంఘర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ హైదరాబాదు నగర అభివృద్ధి మన తెలంగాణ అభివృద్ధి. ఈ హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది, గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం సర్కార్ 1908లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్టుగా, ఇంజనీర్గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా, లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోని ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు. ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు. కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది. ఈరోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. भाई बहनों, जो मंच पे बैठे हुए हमारे एमआईएम पार्टी के अध्यक्ष असदुद्दीन ओवैसी साहब, हमारे बचपन के दोस्त, आप लोगों को कितना पता है या नहीं मुझे पता नहीं, 35 साल पहले जब हिमायत नगर में हम अकबरुद्दीन साहब ने जब कॉलेज को जाते वक्त हम लोग सब मिलते थे, मेरा बचपन का दोस्त है उन्होंने। आज सलार साहब ने जो वादा किया था आप लोगों से जोड़कर ये शहर तरक्की करने के लिए सलार साहब ने जो कोशिश किया, उनके वादों पे आज असदुद्दीन ओवैसी साहब, अकबरुद्दीन ओवैसी साहब ये हैदराबाद तरक्की के लिए जितना मेहनत कर रहे हैं, पूरा दिल लगा के हैदराबाद शहर को आगे ले जाने के लिए कोशिश कर रहा है। उस दिन उर्दू हॉल गली में हिमायत नगर में हम घूमते थे, तब हम नहीं सोचे
वो एमआईएम का एमएलए फ्लोर लीडर बनने वाले हैं, हम तेलंगाना के मुख्यमंत्री बनने का। मगर आज के तारीख में उनको बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को मुझे ये हैदराबाद शहर को बचाने का, ये हैदराबाद शहर को आगे ले जाने का जिम्मेदारी मिले। आज राजनीति कुछ नहीं, चुनाव हो गए, राजनीति खत्म हो गए। आज हैदराबाद तरक्की के लिए हम लोग दोनों मिलकर एमआईएम पार्टी के साथ कांग्रेस पार्टी जोड़कर हैदराबाद शहर को तरक्की करने के लिए हम लोग कोशिश करेंगे। जिस दिन चुनाव आएंगे उस दिन हम लोग राजनीति करेंगे, मगर एक बार चुनाव खत्म होने के बाद कब सोचे नहीं। आज मैं एक बात जिम्मेदारी से कहना चाहता हूं। आज सवेरे 12 बजे मेरा बात हुई नरेंद्र मोदी जी से। चरलपल्ली टर्मिनल स्टेशन का इनाग्रेशन था, जो में प्रधानमंत्री जी आए थे, तो मैं प्रधानमंत्री जी से गुजारिश किए, हमारा मेट्रो रेल जिस दिन कांग्रेस सरकार ने बनाया, हिंदुस्तान में दूसरे मेट्रो रेल था, मगर तेलंगाना बनने के बाद 10 साल पिछले सरकार ने कुछ कोशिश नहीं किए। आज 9th प्लेस में हम लोग आ गए। छोटे छोटे शहर भी हैदराबाद मेट्रो से भी बड़ा बड़ा हो गए। मैं वो बात याद दिलाया मोदी जी को। मोदी जी आप प्रधानमंत्री बनकर 11 साल हो गए, मगर हमारे हैदराबाद में 1 किलोमीटर का भी मेट्रो रेल नहीं बनाया, जो खासकर गौलीगुड़ा, फलकनामा, चंद्रायन गुट्टा तक 7.5 किलोमीटर जो मेट्रो का था, एक कदम भी, एक ईंट भी नहीं लगाया। इसीलिए हम फेज 2 हैदराबाद मेट्रो के लिए केंद्र सरकार को हमारा रिप्रेजेंटेशन दिया हुआ है, आप कैबिनेट में मंजूर करो, क्योंकि दिल्ली के बाद दिल्ली के साथ साथ हैदराबाद शहर है। इसीलिए हैदराबाद शहर में मेट्रो का एक्सपेंशन करने का जिम्मेदारी तेलंगाना सरकार ने लिया। इनका जो भी परमिशन है केंद्र सरकार में है। मैं ये नहीं सोचा वो भारतीय जनता पार्टी का और मैं कांग्रेस का, ऐसा सोचे तो काम नहीं होने वाले हैं। जब काम लेना है तो बराबर हिस्सा मांग के लेंगे, वो हिस्सा हमारे हैं, हमारे हिस्सा हम लेकर रहेंगे। इसीलिए मैं मोदी जी से कहा, आप हमारे मेट्रो का परमिशन तुरंत दे दो। उसके अलावा मैं मोदी जी से पूछा, हमारे मूसी का भी आपके ने पेंडिंग है। आउटर रिंग रोड के साथ साथ आज हम लोग रीजनल रिंग रोड बना रहे, 370 किलोमीटर का रीजनल रिंग रोड हम बना रहे। वो रीजनल रिंग रोड आए तो तेलंगाना में इतना इन्वेस्टमेंट्स आ जाएंगे, तेलंगाना एकदम तरक्की आगे जाने वाले। जैसा दिल्ली, गुड़गांव, हरियाणा है, वो 2 मिलाए तो हैदराबाद शहर के सामने, तेलंगाना के सामने छोटे हो जाएंगे। इसीलिए आज ये जो तेलंगाना युवता को जो बेरोजगार है, जिसको नौकरी नहीं है, सबको नौकरी मिलना है, सब तरक्की करना है, तो रीजनल रिंग रोड भी बनाना है। रीजनल रिंग रोड के साथ रीजनल रिंग रेल भी हम मांगा था नरेंद्र मोदी जी से। इनके साथ साथ वकाराबाद, कोडंगल और कृष्णा रेलवे लाइन भी हम मांगे थे, कि क्योंकि आज मेट्रो, आज रेलवे का जो इनाग्रेशन हुआ, चरलापल्ली के बहुत सालों से वो पेंडिंग पड़ा हुआ था। मैं जब एमपी था तब भी पार्लियामेंट में मैं आवाज उठाए तो काम नहीं हो रहा था। मैं मुख्यमंत्री बनने के बाद उसका जो जो जरूरत है, लैंड एक्विजिशन का काम था, सब कुछ क्लियर कर दे के आज चरलापल्ली रेलवे स्टेशन एक बड़ा रेलवे स्टेशन हम बना लिए। तो इसीलिए अगर हैदराबाद और तेलंगाना राज्य का तरक्की के लिए मोदी जी से लड़ना है तो मोदी जी से लड़ूंगा। असदुद्दीन ओवैसी साहब से मिलना है तो असदुद्दीन ओवैसी साहब से मिलकर हैदराबाद शहर को तरक्की करने में मैं कोशिश करूंगा। और अभी मेरे सामने बहुत सारे बड़े साहब, छोटे साहब दोनों ने एक बड़ा चिट्ठी बनाए। ये बड़ा चिट्ठी याद रखना मुश्किल है, क्योंकि मैं पंडित नहीं है। हमारे पंडित जी आ गए, हमारा पंडित जी पूरा लिख लिए। आज मैं ये बात साफ कहना चाहता हूँ, जब अय्या मियाँ हो गए, एक हो गए, तो हम क्या बोलने का है। अय्या मियाँ तो बोल दिया, अय्या तो लिख लिए। अय्या का मतलब पंडित है, आपको तो पता है ना। तो इसीलिए असद साहब ने बोल दिए, श्रीधर बाबू जी ने लिख लिए। जो भी हैदराबाद शहर के लिए
जो पूरा चिट्ठी बनाया, आने वाले दिनों में, कुछ दिनों में 11 या 12 तारीख पूरा एमआईएम एमएलए एमपीज को सबको सेक्रेटेरिएट में मैं बुलाऊंगा, सब ऑफिसरों को बुलाऊंगा, क्योंकि आज यहां पर खाली म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी है, चीफ सेक्रेटरी रेवेन्यू डिपार्टमेंट के अधिकारी लोग नहीं है। मैं 11 तारीख या नहीं तो 12 तारीख सेक्रेटेरिएट में मैं पूरा एमआईएम पार्टी नेता लोगों को, एमपी साहब और एमएलए लोगों को, सबको, एमएलसी लोगों को बुला के, ऑफिसरों को बिठा के हैदराबाद शहर के लिए क्या काम करना है, पैसे के लिए कोई सोचने का जरूरी नहीं है। वो ये ओल्ड सिटी, बार बार अपने लोग कह रहे ओल्ड सिटी, भाई ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है। इससे पहले मैं चंद्रायनगुट्टा में यही बात कहा, ये पूरा तेलंगाना में जो शहर है, जो सिटी है, जो ओरिजिनल सिटी है, वो सिटी है हैदराबाद सिटी। ये हैदराबाद सिटी के लिए, ये ओरिजिनल सिटी के लिए अगर पैसे कम पड़ा तो तेलंगाना सरकार रहने का भी कोई कामयाबी नहीं है, कोई काबिल नहीं है। इसीलिए जो हमारे सरकार में मैं आते ही रोड वाइडनिंग के लिए पैसे दिए, मेट्रो रेल के लिए पैसे दिए, फ्लाईओवर्स के लिए पैसे दिए, सीवरेज ट्रीटमेंट प्लांट बनाने के लिए पैसे दिए। आज मिरालम टैंक में एक अच्छा केबल ब्रिज बनाने के लिए दुर्गम चरू में आप उधर जाके देखना पड़ रहा है। 2 साल के बाद लोग इधर आएंगे, मिरालम टैंकी के ऊपर केबल ब्रिज देखने के लिए पूरा तेलंगाना से कोने कोने से लोग आएंगे। यहाँ ये जू पार्क के साथ साथ मिरालम टैंकी में केबल ब्रिज देखने के लिए लोग इधर हाजिर हो जाएंगे। तो इसीलिए अंडरग्राउंड ड्रेनेज के लिए, पीने के पानी के लिए, वैसे ही जो चार मीनार पेडेस्ट्रियल के जो प्रोजेक्ट है, अकबर साहब ने कहा, वो प्रोजेक्ट के लिए जो भी आप कह दिए, हर चीज के लिए पैसे तैयार है। काम करवा लेने का जिम्मेदारी आप लोगों का है, क्योंकि पूरा तेलंगाना में इधर उधर घूमने में मैं कभी अगर इधर नहीं देखे तो आप लोगों का जिम्मेदारी है। आप काम करवा लो, पैसे देने का जिम्मेदारी मेरा है, क्योंकि ये हैदराबाद शहर से मेरा ज्यादा प्यार है। मेरा गांव यहीं से चंद्रायनगुट्टा बारका से निकले तो मेरा गांव आएंगे। बचपन से मैं इधर ही से आ रहा हूं, जा रहा हूं। संतोष नगर से लेकर चंद्रायनगुट्टा तक ओल्ड सिटी में गली गली मुझे पता है। तो ये शहर को जब हम अच्छा करेंगे तभी अपना नाम रोशन हो जाएंगे। बाहर गए तो आप कुछ भी बोलो, कोई पहचानते नहीं, मगर हैदराबाद से आया बोले तो सब कुछ पहचानते। अपने पहचान हैदराबाद है। जब अपने पहचान के लिए पैसे कम पड़ा तो ये सरकार ठीक से काम नहीं किया जैसा हो जाएंगे। इसीलिए इसमें जो भी जरूरत है, हम इंटरनेशनल कंसल्टेंट को अपॉइंट किए इस पूरे कामों के लिए। कंसल्टेंट के साथ साथ अपने एमआईएम एमएलए और नेता लोगों को बिठाऊंगा हैदराबाद के लिए। एजुकेशनल इंस्टीट्यूट, वो आईटीआई, वो अकबर असद साहब ने कह रहा था, साहब हमारे लिए एक इंजीनियरिंग कॉलेज, बस जरूर जब जरूरत पड़े तो मैं एजुकेशनल डिपार्टमेंट को बोलूंगा, टेक्निकल एजुकेशन डिपार्टमेंट को जरूर हम इंजीनियरिंग कॉलेज देने के लिए कोशिश करेंगे। और आगे जूनियर कॉलेज, डिग्री कॉलेज के बारे में चंद्रायनगुट्टा में शुरू करने के लिए अकबर साहब ने कहा, हम एजुकेशनल इंस्टीट्यूट में इंस्टीट्यूट से देने के लिए हम पीछे हटने वाले नहीं है। जो जो जरूरत है जरूर वो काम हम लोग करेंगे। बात कर सकते, हाँ
और उस्मानिया दवाखाना निजाम सरकार ने अपने लिए उस्मानिया दवाखाना बना के दिए। आज उस्मानिया दवाखाना के वहाँ पर हाल देखे तो कोई भी परेशान हो जाएंगे। इसीलिए असदुद्दीन ओवैसी साहब ने जो कहा, आने वाले एक हफ्ता में जो गोशामहल स्टेडियम में जो है उस्मानिया अस्पताल का हम लोग फाउंडेशन स्टोन डालेंगे, तुरंत उस्मानिया हॉस्पिटल बनाने का जिम्मेदारी भी तेलंगाना सरकार ने उठाएंगे। और जो भी जितने भी बोले हम अधिकारियों को भी बोल दिए लिखने के लिए। और आगे 11 तारीख या 12 तारीख में सेक्रेटेरिएट में बुला के साहब लोग ने जो जो कहा हैदराबाद शहर के लिए सब कुछ मंजूर करवा देंगे। और आखिरी में एक ही बात, जो फ्लाईओवर है एयरपोर्ट को जाने के लिए, वो फ्लाईओवर का नाम पीवी नरसिंह राव का फ्लाईओवर है। ये भी फ्लाईओवर सीधा एयरपोर्ट को जा रहे। परसों जो शहीद हुए जो डॉक्टर मनमोहन सिंह जी का नाम ये फ्लाईओवर के लिए हम रख देंगे, क्योंकि जब पीवी नरसिंह राव जी प्रधानमंत्री थे, डॉक्टर मनमोहन सिंह ने फाइनेंस मिनिस्टर थे। देश के लिए 10 साल प्रधानमंत्री, इतना काम किए मनमोहन सिंह जी, उनका नाम याद रखना अपनी जिम्मेदारी है। अपना राज्य जो बनाए, तेलंगाना राज्य ने जो बनाए, वो डॉक्टर मनमोहन सिंह जी ने। इसीलिए अपना ओरिजिनल सिटी में मनमोहन सिंह जी का याददाश्त रहना। इसीलिए ये फ्लाईओवर को मैं असदुद्दीन ओवैसी साहब और श्रीधर बाबू जी से गुजारिश करता हूँ, ये आप लोग मान लेना, ये इधर ये जो फ्लाईओवर को डॉक्टर मनमोहन सिंह जी का नाम रखेंगे, क्योंकि वो देश का नाम पूरा दुनिया में आगे लेकर गए। उनके नाम याद रखना, क्योंकि मैं फाइनेंशियल डिस्ट्रिक्ट में उनका स्टैच्यू लगा रहा हूँ। फिर बाद में बोलेंगे असद साहब ने साहब नया शहर में उनका पुतली लगाया, ओल्ड सिटी में कुछ दिया ही नहीं। इसीलिए ओल्ड सिटी में उनका नाम दे रहा हूँ। ये यहाँ जो फ्लाईओवर है मनमोहन सिंह जी का नाम रखेंगे। हमारे म्युनिसिपल ऑफिसरों को भी मैं आदेश दे रहा हूँ, ये मंच से ये फ्लाईओवर का नाम डॉक्टर मनमोहन सिंह जी फ्लाईओवर, इसका नाम तय कर दो। और आगे जो करना है, मैं और एक बार कहना चाहता हूं, मैं किसी से मिला, किसी से अगर बात की है तो तेलंगाना राज्य तरक्की के लिए मैं मिलूंगा। तेलंगाना राज्य तरक्की के लिए मैं सबसे मिलकर आगे जाऊंगा। जब जरूरत पड़े, जो लड़ना है तो हर कोई भी हो सामने वाले तेलंगाना के लिए मैं लड़ूंगा। तो इसमें कोई कॉम्प्रोमाइज नहीं है। आज जो डेवलपमेंट में हमारे साथ एमआईएम पार्टी हमारे साथ में है, ये डेवलपमेंट के लिए हम लोग दोनों मिलकर भाई जैसा मिलकर हम लोग डेवलपमेंट कर देंगे। हैदराबाद शहर को इतने दिनों से जो नुकसान पहुंचा है, वो नुकसान को अभी भर्ती करने का, वो रिपेयर करने का और आगे ले जाने का जिम्मेदारी मैं लूंगा। जो भी आपके तरफ से गुजारिश है, आपके तरफ से दरखास्त है, सब दरखास्त को मैं मंजूर करता हूं। मेरा जिम्मेदारी है ये हैदराबाद, क्योंकि मेट्रो रेल पहले बाहर से बाहर जा रहा था, गच्चीबौली से लेकर आउटर रिंग रोड से लेकर उधर से उधर जा रहे थे। तो आज हम लोग ओल्ड सिटी से, ओरिजिनल सिटी से मेट्रो रेल डाल रहे हैं। तो ज्यादा बोलने का कुछ नहीं है भाई, सब कुछ जो बोलना है बोल दिए। हम ओल्ड सिटी ये यहाँ पर डेवलपमेंट के लिए सब कुछ करूँगा। जितने भी बेरोजगार और मूसी रिवर डेवलपमेंट फॉर, इसमें भी आप लोगों का साथ जरूरी है। हम अच्छा कर देंगे, सबके लिए नौकरी मिलने वाले। हैदराबाद को आगे हम लेकर जाएंगे, तेलंगाना तरक्की करेंगे। मैं इस मौके पे सबको शुक्रिया अदा करते हुए मैं यहाँ मेरा भाषण खत्म करता हूँ। धन्यवाद मित्रों। థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇక్కట్లు తొలగించే ఇంద్రుడు మన రేవంతుడు, వెలుగులు నింపే సూర్యుడు మన రేవంతుడు, శాంతి సౌఖ్యాలు కలిగించే చంద్రుడు మన రేవంతుడు, ప్రజాక్షేమం కోసం నిరంతరం నిజమైన పాలన అందించే నిఖార్సైన పాలకుడు మన రేవంతుడు అని మీ పెద్దలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఒకవైపు అల్లా దువా వస్తోంది మైకుల్లో. ఈ శుభతరుణంలో ఇందాక మాన్య మహోదయులు మన ప్రీతమ నేత
శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం చేస్తున్నాము. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వారి అమృత హస్తాల మీదుగా ఇక నుంచి ప్రజల ఇక్కట్లన్నీ తొలగించబడ్డాయి. ప్రజల ఇక్కట్ల మైక్ సౌండ్ సాంగ్స్ ఆపేయండి. ప్రజల ఇక్కట్లన్నీ తొలగించబడుతున్న ఈ క్షణం నుంచి అత్యుత్తమైన రెండవ అతిపెద్ద దయచేసి పాటలు ఆపేయండి. ఎనుముల రేవంతన నేను మటిస్తున్న ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం మొహంకోల గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెచ్చి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు కూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఒక మెట్టు చేస్తర చెయ్యర్ర చూస్తాం ఈ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను కొట్టు జగబెట్టినా నాడే తొరగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నేను గద్ద దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిన జెండా కంచె తెచ్చి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు నన్ను నమ్మి సోనియమ్మ ఎంతమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది ఎండా నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న బట్టు వాళ్ళిస్తర పచ్చగ బతుకులు వెలిగేటట్టు పైనున్నల మన వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిన జెండా కంచె తెచ్చి కంచు కోటల మీద నిగనిగలాడాలి రెబతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఎనుగుల రేవంతన నేను మతిస్తున్నా ఎవడు రమ్మన్న నా పేదంతా ఓహో ఎనుగుల రేవంతన నేను